హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దేవుడి నామంలో అందరికీ శుభములు తెలుపుతున్నాను. ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 54కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు అందరు కూడా నాతో పాటు కలిసి బైబిల్ చదవడానికి సిద్ధంగా ఉన్నారా? నిన్న మనము సామ్స్ 37 చాప్టర్ 1 to 11 వర్సెస్ చదువుకున్నాము. మరి ఈరోజు మిగతా 14 వర్సెస్ చదువుకుందాము. నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. సామ్స్ 12 to 26 వర్సెస్ చదువుకుందాం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులు దరిద్రులను పరద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు, వీళ్ళెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరువబడెను. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేత భూములలో సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారి నిర్మూలమగుదురు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై యుంచిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదు. ఈ వర్సెస్ లో 12 to 26 వర్సెస్ లో దావీదు మనకు దుష్టులు మరియు నీతిమంతుల మధ్యలో కంపారిజన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతుల పైన దుష్టులు పన్నాగాలు పన్నుతారంట, వాళ్ళని కింద పడద్రోయాలని ఎన్నో ప్లాన్స్ వేస్తారంట, కానీ దేవుడు వాళ్ళని చూసి నవ్వుతున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళ కాలము కొంచెమే ఉండు, ఇప్పుడు వాళ్ళు విజయం పొందుతున్నారేమో కానీ అది కొంతకాలమే అని దావీదు మరొకసారి దీంట్లో జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నీతిమంతునికి కొంచెం ఉన్నప్పటికీ అది దుష్టులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని చెప్తున్నాడు దావీదు. ఇంకేమంటున్నాడు తెలుసా? నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును. ఎవరైతే దేవుని పైన నమ్మకం ఉంటారో, ఎవరిపైన యథార్థంగా దేవుడి పైన విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవుడు గుర్తిస్తున్నాడంట. వాళ్ళ స్వాస్థ్యము సదాకాలము నిలువబడతాడంట. ఆపత్కాలములో వాళ్ళు సిగ్గు పొందరంట, కానీ భక్తిహీనుల వరకు వచ్చే వరకు వాళ్ళు నశించిపోదురు, పొగవలే వాళ్ళు కనబడకపోవుదురు అని దావీదు దీంట్లో సెలవిస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు తెలుసా? ఆయన శపించు వారు నిర్మూలమగుదురు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారో, ఎవరైతే నీతిమంతులకు వ్యతిరేకంగా లేస్తున్నారో, ఎవరైతే పరిచర్యకు అడ్డుగా నిలుస్తున్నారో వారి గురించే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు కనుమరుగు అయిపోతారని దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకోటి, నీతిమంతులుగా నువ్వు నేను ఉన్నట్టయితే వాళ్ళకి ఎంత ఉన్నప్పటికీ, నీకు కొంచెం ఉన్నప్పటికీ అది నీకు చాలు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ స్వాస్థ్యము, ఈ స్వాస్థ్యం, నీకున్న స్వాస్థ్యం స్థిరపరుస్తున్నాడు దేవుడు అని ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవుడిని చెయ్యి పట్టుకొని నేలకు తాకకుండా నిన్ను పట్టుకుంటాడు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు తెలుసా దావీదు? నేను ముసలివాడనైనాను, కానీ ఈ ఏజ్ లో కూడా, నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఏ నీతిమంతుని సంతానం భిక్షమెత్తుకున్నట నేను చూడలేదు అని అంటున్నాడు. ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళు ఇచ్చేవారిలాగానే ఉంటారు, తమ తీసుకునే వారిలాగా ఉండరు అని దావీదు ఈ వచనాలలో ఇంత క్లియర్ గా చెప్తున్నాడు. అసలు ఇది ఎంత గొప్ప మీనింగ్ ఉంది ఈ 12 to 26 వర్సెస్ లో. నీతిమంతుల గురించి దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనులు దుష్టుల గురించి దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు నేను నీతిమంతుడువా భక్తిహీనులమా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకునే రోజు ఇదే రోజు. నేడే రక్షణ దినం. మనము ఒకవేళ భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నట్టయితే, దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలు ఉన్నట్టయితే సరిదిద్దుకునే రోజు ఈ రోజే. మరి ఇంకొక దినము నాకు వస్తుంది, అప్పుడు నేను సరిదిద్దుకుంటా అని నువ్వు అనుకునేలా కష్టము. ఎందుకంటే మనం ఒక నిమిషం, ఇప్పుడు నెక్స్ట్ మినిట్ మనకేమవుతుందో తెలియదు. మన ప్రాణాత్మ దేహం ఆయన చేతిలో ఉన్నాయి. మనం మార్గాలు మార్చుకొని నీతిమంతులుగా తీర్చబడి ఆయన చిత్తానికి లోబడిన వాళ్ళమైతే దీంట్లో ఉన్న వచనాలు, దీంట్లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని నీకు నాకు స్వాధీనం చేసుకోవచ్చు. మనం అంత కెపాసిటీ నీకు నాకు ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే యెహోవా సన్నిధికి లోబడతామో, యెహోవాకు లోబడతామో, అప్పుడే అది నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతుంది. ఇంకోటి, నేను ఇప్పుడు చాలా బీద పరిస్థితులున్నా, చాలా దయనీయమైన పరిస్థితులున్నా అని నువ్వు నేను అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యంలో, ఎప్పుడు కూడా నీతిమంతుల బిడ్డలు భిక్షం ఆడుకోట నేను చూడలేదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని పట్టుకొని ఉన్నాడు, వాళ్ళని దారి చూపించే దేవుడు, వాళ్ళ స్వాస్థ్యాన్ని స్థిరపరిచే దేవుడు. మరి ఆ దేవునికి ఒకసారి ప్రార్థిస్తామా? తల మూసుకుందామా? స్తోత్రం
స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ దినం మాతో ఉండండి యేసయ్య. నీతిమంతుల గురించి, భక్తిహీనుల గురించి మాకు నేర్పించున్నావయ్యా నాయన. ఒకవేళ నాయన ఇంకను నాయన నీ చిత్తానికి మేము లోబడకపోతే మమ్మల్ని క్షమించి నాయన, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన. అవునయా, మాకున్న పరిస్థితులను బట్టి కాదు తండ్రి నాయన, నువ్వు చేసిన వాగ్దానం బట్టి అయ్యా మేము జీవించే కృపను అనుగ్రహించండి. ఈ దినం నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు బట్టి మీరు మాత్రమే కాకుండా మీ పొరుగు వారు, మీ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా ఆశీర్వదింపబడతారు. ఇంకా రోజు నేను బైబిల్ చదవాలని ఎంకరేజ్మెంట్ వాళ్ళకు వస్తుంది. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు నీతిమంతులుగా మన జీవితాలను సరిదిద్దుకొని ఆ యెహోవా కొరకు జీవిద్దాం.